నవీనరావు తండ్రిని ఇటీవల సీఎం సోదరుడు కొండరెడ్డి మొదట మీ దగ్గర కూడా తీసుకున్నారు కదా. కోడలు దిద్దిన కాపురం, అత్త దిద్దిన సంసారం అని తెలుగు టీవీ ఛానళ్లలో రోజు వస్తుంటాయి సీరియల్. 365 రోజులు, 735 రోజులని. అట్లా సిట్టు ముఖ్యమంత్రి వచ్చినప్పటి నుంచి మొదలుపెట్టింది ఇన్వెస్టిగేషన్. ఒకటో సిట్ అయిపోయింది, రెండో సిట్ వచ్చింది. రెండో సిట్ తర్వాత 6 నెలల తర్వాత బహుశా నాకు తెలిసి మూడో సిట్ వస్తుంది అనుకుంటా. ఈ మూడో సిట్ అయిపోయాక ఇంకో సంవత్సరం తర్వాత 4వ సిట్ వస్తుంది. అప్పుడు ఈ వచ్చిన సీట్లన్నీ కాంగ్రెస్ వాళ్ళు ఏం చేసిరని విచారణ చేయాల్సిన పరిస్థితి వస్తుంది తప్ప గత 10 ఏళ్లలో టీఆర్ఎస్ ఏం చేసిందో వీళ్ళు కొండందవి ఎలుకను కూడా పట్టేటట్టు కనబడతలేరు ఈ సీట్ వాళ్ళు. అందుకని రోజు నోటీసులు ఇచ్చి, టీవీలకు బ్రేకింగ్ న్యూస్లు ఇచ్చి 3 గంటలు ప్రశ్నించారు, 8 గంటలు ప్రశ్నించారు, 12 గంటలు ప్రశ్నించారు. ఏం ప్రశ్నిస్తురన్నా? ఏం చేస్తురన్నా 3 గంటలు? ఏం కావాలి మీకు? టెక్నికల్ ఎవిడెన్స్ లేకుండా మీరు ఎన్ని గంటలు ప్రశ్నిస్తారు? ఎవరి ఫోన్ నెంబర్కి వెళ్ళి ఎవరి ఫోన్ నెంబర్కి పోయింది కాలం మీ దగ్గర ఉంది. ఎవరు ఫోన్లు ట్యాప్ చేసిరని ఎయిర్టెల్ వాళ్ళకి, జియో వాళ్ళకి, టాటా వాళ్ళకి అందరికీ నోటీసులు ఇస్తే బిఎస్ఎన్ఎల్ వాళ్ళకి వాళ్ళే ఇస్తారు కదా. ఇగో మాకు ఈ నెంబర్లు ట్యాప్ చేయమని ఇచ్చిండ్రు. ఈ నెంబర్లు ఎవరైనా ఇస్తే టెక్నికల్ ఎవిడెన్స్ అయిపోతుంది కదా. ఆయా కంపెనీల సీఈఓలను పిలిచి వాళ్ళకు వచ్చిన లెటర్లని, మెయిల్లని తీసుకుంటే దట్ విల్ బికమ్ ఏ టెక్నికల్ ఎవిడెన్స్. ఓ రోజు రఘునందన్ రావుని పిలిచిరు, ఓ రోజు నవీన్ రావుని పిలిచిరు, ఓ రోజు కొండలరెడ్డిని పిలిచిరు, ఓ రోజు రేవంత్ రెడ్డి అన్నని పిలిచిరు, ఓ రోజు రేవంత్ రెడ్డి డ్రైవర్ని పిలిచిరు. ఏందన్నా ఇదంతా? పిసిసి ప్రెసిడెంట్గా రేవంత్ రెడ్డి గారు చెప్పలేదా నా ఫోన్లు ట్యాప్ అయినాయని? అదే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మొన్న మధ్యలో మీడియా మిత్రులు అడిగితే చెప్తాడు, నా ఫోన్ ట్యాప్ అయితే నన్ను కూడా వెళ్తురు కదా అంటాడు. అంటే ప్రతిపక్ష నాయకుడిగా ఏం మాట్లాడినారు మీరు? ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏం మాట్లాడుతున్నారు? ఇలా కొండలరెడ్డి గారికి సిట్ నోటీసులు, రేపు హాజరు కావాలి. ఎల్లుండి కొండలరెడ్డి గారి డ్రైవర్ను ప్రశ్నించారు, అవతల ఎల్లుండి రేవంత్ రెడ్డి గారు గన్మెన్ను ప్రశ్నించారు. ఎన్ని రోజులన్నా ఈ ప్రశ్నించుడు? ఫలితం ఎప్పుడు వస్తుంది చెప్పుండ్రి. అమాయకులు అల్కగా దొరికిరని 4 పోలీసు వాళ్ళని తీసుకుపోయి జైలు వేస్తారు. 6 నెలల తర్వాత వాళ్ళు యువతలకు వచ్చిరు. వాళ్ళు యువతలకు వచ్చి కూడా మళ్ళీ 6 నెలలు అయ్యాయి. కర్త కర్మ క్రియ ఏళ్ళన్నీ ఒక్కని దిక్కే చూపెడుతున్నాయి. ఒక్కని పిలిచేందుకు మీకు భయం అవుతుంది సిట్కి. వీళ్ళు వాళ్ళు ఆఖరికి వాళ్ళ బిడ్డ కూడా చెప్పింది కదా, ఇంటి అల్లుని ఫోన్ ఇవ్వడాన్ని ఇంటి ఆర్డర్ ఇంతకంటే ఫాల్తు పంచాయతీ ఉంటుందా అని అడిగింది బిడ్డ. ఇంకా ఎంతకంటే ఎక్కువ సాక్ష్యం ఏం కావాలి? ఇంటి అల్లుని ఫోన్ వింటారా అని అడిగింది. నీ భార్య ఫోన్ వింటారా, నీ భార్య ఫోన్ కూడా వింటావా అని అడిగింది. మరి బహుశా వాళ్ళ వదిన ఫోన్ కూడా విన్నారని అన్నేమన్నా డౌట్ ఉందేమో ఆమెకి. సో ఇంత దరిద్రంగా వ్యవస్థలు నాశనం అయిపోయిన తర్వాత రోజు టీవీలలో బ్రేకింగ్ల కోసం సిట్ నుంచి పిలుపు. ఏం జరిగింది చెప్పు? మళ్ళీ పిలిస్తే వస్తాం. లీడర్లు బయటకు వచ్చి ఏం చెప్తారు? సిట్ అడిగిన అన్ని ప్రశ్నలకి సమాధానాలు చెప్పినాం, మళ్ళీ పిలిస్తే వస్తాం, విచారణకి సహకరిస్తాం. ఈ 3 మాటలు కాక కొత్త మాటలు ఒక్కటి చెప్పురన్నా. ఎవ్రీడే ద సేమ్ బ్రేకింగ్ న్యూస్ అంతే. ఎన్ని గంటలు? 3 గంటలు, 6 గంటలు, 9 గంటలు, 12 గంటలు. ఏమవుతుందన్నా? ఏం జరుగుతలేదు. నాలాంటి కనిపిస్తుంది దీనిలో ఏం జరిగేటట్లేదు. ఇది ఉత్త టైంపాస్ వ్యవహారం. కాంగ్రెస్ పార్టీకి ఏదైనా ఎలక్షన్లు వస్తున్నాయని అనిపిస్తే ప్రతిపక్షాలని పిలుస్తురు సిటీ దగ్గరికి అని చెప్పి అబ్బా కాంగ్రెస్ ఏదో పని చేస్తుంది అని చెప్పుకునేందుకు జరుగుతున్న ఇన్వెస్టిగేషన్ తప్ప అది ఎస్ఐటి సిట్టా లేకపోతే సిఐటి సిట్టా నాకైతే అర్థమైతలేదు. అది కాంగ్రెస్ ఇన్వెస్టిగేషన్ టీం ఏమైనా అవుతుందా ఏమవుతుందో అర్థమైతలేదు. ఎస్ఐటి సిట్ కాస్త సిఐటి సిట్ లాగా అయిపోయినట్టుంది, కాంగ్రెస్ ఇన్వెస్టిగేషన్ టీం అయిపోయినట్టుంది. వాళ్ళు ఏం ఉద్ధరించేటట్టు కనబడతలేరు, ఏం ప్రజలకైతే న్యాయం జరుగుతున్నట్టయితే కనబడతలేదు. బ్లేటెంట్గా 650 నెంబర్లు నక్సలైట్ల పేరు మీద ప్రజాప్రతినిధుల పేర్లు, ఫోన్లు ట్యాప్ అయినాయని సర్వీస్ ప్రొవైడర్ నుంచి మీకు ఉత్తరం వచ్చింది. ఇంతకంటే ఎక్కువ ఏం కావాలి? అంతమంది పోలీస్ అధికారుల్ని రిమాండ్ చేసినప్పుడు వాళ్ళు సాక్ష్యాలు చెప్పారు మీకు. ఇంకా ఏం కావాలి? ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే ఊరందరికీ శత్రువు అంటారు. అట్లున్నది నా పంచాయతీ. రఘునందన్ రావుకి ఏం అవసరం? ఎందుకు మాట్లాడుతున్నాడు? రఘునందన్ రావు ఇస్ ద ఫస్ట్ విక్టిమ్. టెలిఫోన్ ట్యాపింగ్ ఫస్ట్ విక్టిమ్ దుబ్బాక బై ఎలక్షన్స్ నేనే. ఇంతకంటే ఎక్కువ ఎన్ని చెప్పినా వాళ్ళకి పోలీసు వాళ్ళకి అర్థం కావు. వాళ్ళ ఇన్వెస్టిగేషన్ తూతు మంత్రం మమ తప్ప ఏం లేదు అందులోపల. మళ్ళీ రేపు మున్సిపల్ ఎలక్షన్లో అవో ఇవో వస్తున్నాయి కాబట్టి వీళ్ళకి నోటీసులు ఇస్తున్నాం, వాళ్ళకి నోటీసులు ఇస్తున్నాం, పేపర్లలో పెద్దగా రాయించుకొని వాళ్ళని పెద్ద లీడర్లను చేసేందుకు తప్ప ఇంకోటి ఏం లేదు. ఇప్పుడు రాష్ట్ర శాసనసభలో అనేక తీర్మానాలు చేస్తారన్న. అసలు రాష్ట్ర శాసనసభకు ఉన్నటువంటి అధికారాలన్నీ
భారత ప్రభుత్వానికి ఉన్నటువంటి అధికారాలన్నీ. ఫస్ట్ దయించి శాసనసభలో దేని మీదనైనా తీర్మానం చేసే కంటే ముందు గౌరవ శాసనసభ్యులు 40 మందో 50 మందో కొత్త శాసనసభ్యులు వచ్చారు. ఒకసారి వాళ్ళకి చెప్పుండ్రు ఏం తీర్మానం చేస్తున్నారు. రాష్ట్ర శాసనసభలో ఒక తీర్మానం జరిగిందంటే దానికి కొంచెం గౌరవం, కొంచెం విలువ ఉండాలి. ఏం చేస్తున్నారు మీరు? మేము తీర్మానం చేసినాం, పంపించినాం, అయిపోయింది, అంతేనా? మీరు 100 రోజులు పని దినాలు ఇచ్చారు, మేము 125 రోజులు ఇస్తున్నాం. మీరు వ్యవసాయానికి దాన్ని వ్యవసాయం పనులు జరుగుతున్నప్పుడు ఊర్లలో కూలీలు దొరకక ఇబ్బంది అవుతుందని చెప్పి జనరల్గా ప్రజల నుంచి వచ్చినటువంటి సమస్య, మేము దానికి ఒక సొల్యూషన్ చూపించినాం. 60 రోజులు వ్యవసాయం పీక్గా నడుస్తున్నప్పుడు వాళ్ళని మన్రేగా పనులకు తీసుకుపోవద్దు అని చెప్పినాం. మీరు జీతాలు ఇస్తే, మీరు కూలీలు ఇస్తే, మీరు రూపాయి ఢిల్లీకి వెళ్ళి పంపిస్తే గల్లీకి 15 పైసలు వస్తలేవని మీ నాయకులే చెప్పిండ్రు. మేము ఇస్తే ఇలా 99.99% యాక్యురేట్గా చేసిన పనికి డబ్బుల్ని మేము ఇస్తా ఉన్నాం. ఇక్కడ బాధ మన్రేగాలో పేరు మారిందని కాదు బాధ, ఆ పేరు లేకపోతే వాళ్ళు బతకలేరు అనేది కాంగ్రెస్ పంచాయతీ. అందుకనే పాపం రాబర్ట్ వాద్రా, ప్రియాంక వాద్రాల పుత్రుడిని కూడా మళ్ళా తీసుకొచ్చి గాంధీ అని పేరు పెట్టుకునేటువంటి దుస్థితి ఎందుకు వచ్చిందంటే వారసత్వ రాజకీయాలు, వారసత్వ పంచాయతీలు తప్పితే ఏముంటుంది. ఇందిరాగాంధీ గారు ఎవరిని పెళ్లాడిరో తెలుసు. ఇప్పుడు ద సోకాల్డ్ ప్రియాంక గాంధీ గారి కొడుకు ఎవరిని పెళ్లాడుతుండో ప్రపంచం అంతా తెలుసు. ఇక మళ్ళీ మూలాలు ఎత్తుకుడు ఎందుకన్నా? ఇంత కుల్లా సాఫ్ అరటి పండు ఒలిచినట్టు కనబడుతుంది. ఎవరిని పెళ్లి చేసుకుంటుండు ప్రియాంక గాంధీ కొడుకు? ఏ మతానికి సంబంధించిన వాళ్ళు? వాళ్ళ మత పొలను వాళ్ళు చేసుకుంటారు. ఇలా పంచాయతీ ఏముందన్నా? ఇవన్నిటి నుంచి తప్పించుకునేందుకు ఓట్ల కోసం ఒక ఆయన జంజం ఎత్తాడు, ఒక ఆయన గాంధీ అని పేరు పెట్టుకుంటాడు. ఇంతకు మించి కాంగ్రెస్కు గాంధీ గారి మీద కానీ ఈ దేశ ప్రజల మీద కానీ ప్రేమ లేదనేది వాస్తవం. భారత ఎన్నికల సంఘం దగ్గర 6201 పొలిటికల్ పార్టీలు రిజిస్టర్ అయినాయి. సోదరి కవిత గారు రిజిస్టర్ చేస్తే 6202 అయితే సంతోషం, స్వాగతిస్తాం. సమాజం చైతన్యవంతమైంది, తెలంగాణ ఇంకా చైతన్యవంతమైనటువంటి సమాజం. కొత్త పార్టీలు పెట్టడానికి మాకేం అభ్యంతరం లేదు. ఎవరు పార్టీ పెట్టినా, తమిళనాడులో విజయన్ గారు పెట్టిరు, మేము వద్దన్నమా? ఎవరు కొత్త పార్టీ పెట్టినా భారత ప్రజాస్వామ్యాన్ని గౌరవించి, ఎన్నికల సంఘం డ్యూటీస్ని గౌరవించి ఎవరు కొత్త పొలిటికల్ పార్టీ పెట్టినా మేము స్వాగతిస్తాం. ప్రజల ముందుకు రండి, ప్రజల ఆశీర్వాదం పొందండి, అప్పుడు ఆలోచిద్దాం.